హాయ్ అండి, నేను సుజాత. వెల్కమ్ బ్యాక్ టు బోల్డ్ విషయాలు సుజాతతో. ఈరోజు మనము హార్స్లీ హిల్స్కి వెళ్తున్నాము. నేనైతే రెడీ అయిపోయాను, పిల్లలు కూడా రెడీ అయిపోయారు. మీకు కూడా హాయ్ చెప్తున్నారు. అందరం కలిసి హార్స్లీ హిల్స్కి వెళ్తాము. రండి, మీరు కూడా నాతో పాటు వచ్చి ఈ హార్స్లీ హిల్స్ అంతా చూడండి. బయలుదేరేసాము. ఇది చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నుండి 26 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కరెక్ట్గా 45 మినిట్స్లో మదనపల్లె నుండి హార్స్లీ హిల్స్కి చేరుకోవచ్చు. ఈ రోడ్ అంతా కూడా ఇరువైపులా చెట్లతో చాలా పచ్చగా ఉంటుంది. ముందైతే నేను చిన్నప్పుడు హార్స్లీ హిల్స్ అంటే అది గుర్రము కొండ అనుకునేదాన్ని, అలాగే గుర్రం కొండ అనుకునేదాన్ని. దగ్గరలోనే ఆ పేరుతో ఒక ఊరు కూడా ఉంది కాబట్టి అదే అనుకునేదాన్ని. చాలామంది కూడా ఇలాగే అనుకునేవాళ్ళు, నాకు తర్వాత తెలిసింది. మళ్ళీ పెద్ద అయిన తర్వాత నాకేం తెలిసిందంటే హార్స్లీ అనేది ఒక మనిషి పేరు, ఆయన పేరు పైన ఆ ప్లేస్కి ఆ పేరు వచ్చిందని తెలిసింది. హార్స్లీ అనే అతను అక్కడ బ్రిటిష్ కలెక్టర్గా ఉండేవారంట అప్పుడు, ఆ కాలంలో. ఆయన వచ్చేసి వాళ్ళకి వర్క్ అంతా కూడా ఎక్కువ మెడ్రాస్లో ఉండేదంట. ఎంత పని ఉన్నప్పటికీ సమ్మర్ అవగానే ఆయన తన పనులన్నీ ముగించుకొని, ఎందుకంటే అక్కడ వేడి తట్టుకోలేక ఆయన సపరేట్గా ఇక్కడ ఈ హార్స్లీ హిల్స్ పైన ఇల్లు కూడా కట్టుకున్నాడంట. ఆ కాలంలోనే కట్టుకొని అక్కడే స్టే చేసేవాడు. సమ్మర్ మొత్తము అక్కడే ఉండేవాడంట. కాబట్టి ఆయన పేరు మీద దాన్ని హార్స్లీ హిల్స్ అంటారు. మామూలుగా అయితే లోకల్గా దానిని ఏనుగు మల్లమ్మ కొండ అంటారు అక్కడ విలేజర్స్ అంతా కూడా. ఎందుకంటే మనము అక్కడ హార్స్లీ హిల్స్కి ఎంటర్ అవ్వగానే అక్కడ ఫస్ట్ మల్లమ్మ టెంపుల్ కనిపిస్తుంది. ఫస్ట్ చూద్దాం, చూడండి. ఇక్కడ రోడ్ అంతా కూడా మనము ఇక్కడ ఘాట్స్ సెక్షన్లోకి వచ్చేసాము. ఘాట్ రోడ్ ఉంటుంది. కొంచెము డ్రైవింగ్ చేసేటప్పుడు నిదానంగా బయలుదేరాలి. ఇక్కడ మధ్యలో ఒక చోట ఆగాము, ఎందుకంటే ఇది గంగోత్రి లేక్ పాయింట్ అంటారు దీన్ని. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఇక్కడ కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్తే కనుక గంగోత్రి లేక్ అనేది ఒక చిన్న సరస్సు ఉంటుంది. అది కొంచెం లోపలికి నడవాలి, అంటే కాలిబాట ఉంటుంది, పోవడానికి బాగానే ఉంటుంది. వర్షాలు బాగా పడుతున్నప్పుడైతే ఈ ప్లేస్లో మంచిగా వాటర్ ఫాల్స్ అంతా ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతము మేము వచ్చిన టైంకి వర్షాలు ఏం లేవు కాబట్టి ఈ గంగోత్రి లేఅవుట్ ఇదేనండి. చూడండి, కొద్దిగా వాటర్తో ఉంది. చాలా బాగుంటుంది. వర్షాలు అయితే పడినప్పుడైతే చాలా బాగుంటుంది ఆ వ్యూ అంతా కూడా. మళ్ళీ మనము రిటర్న్ వచ్చేస్తున్నాము వెనక్కి. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి కొద్దిగానే వాటర్ ఉంది ఆ లేక్లో. వాటర్ ఫాల్స్ ఏం లేవు కాబట్టి తొందరగా అది ముగించేసుకొని మళ్ళీ మనము హార్స్లీ హిల్స్కి వెళ్తున్నాము. ఇరువైపులా చెట్లు చూడండి దట్టంగా ఎంత బాగున్నదో. ఎందుకంటే ఈ మధ్యనే బాగా వర్షాలు పడి పచ్చదనంగా చాలా బాగుంది నేచర్ అంతా కూడా. మామూలుగా హార్స్లీ హిల్స్కి వెళ్ళే కరెక్ట్ టైం ఏమంటే వింటర్ సీజనే. ఎందుకంటే ఆ గ్రీనరీ అంతా కూడా చాలా బాగా చూడాలనుకుంటే, ఆ క్లైమేట్ని అంతా కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే కరెక్ట్ టైం అయితే వింటరే. వర్షంలో మరి ఎంజాయ్ చేయలేం కాబట్టి వర్షాకాలం కాకుండా, సమ్మర్ కాకుండా మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కదా వింటర్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఎంటర్ అయిపోయాం చూడండి. ఫస్ట్ మనకి ఇదేనండి ఏనుగు మల్లమ్మ టెంపుల్. ఈమె వచ్చేసి మల్లమ్మ అనే ఆవిడ అంటే పూర్వకాలంలో అక్కడ స్థానికంగా ఉండే గ్రామస్తుల అందరి సమస్యలు తీర్చేదంట. మల్లమ్మ అనే ఆవిడ చిన్న అమ్మాయి అంట. అమ్మాయి అందరి సమస్యలు తీరుస్తూ వాళ్ళందరినీ కాపాడుతూ ఉండేదంట. ఒకరోజు ఉన్నట్టుండి కనిపించకుండా అదృశ్యమైపోయిందంట. తర్వాత ఆమెనే తలుచుకుంటూ ఆ స్థానిక ప్రజలందరూ ఆమెకు ఒక గుడి కట్టి పూజించుకోసాగారు. చూడండి, ఫస్ట్ మనము ఇక్కడ అడ్వెంచర్ జోన్ దగ్గర ఆగాము. ఫస్ట్ ఇక్కడ ఏమేమి అడ్వెంచర్స్ చేస్తామో చూసేసి, ఇక్కడ ఏవైనా ప్లే చేసేటుంటే ఆడేసి
తర్వాత మనం నిదానంగా అన్నీ మాట్లాడుకుందాము. ఇలా ఉంటుంది గ్రౌండ్ అంతా కూడా. ఎవరైనా ఇక్కడ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా ఆడుకోవచ్చు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. కొద్దిగా ఏదో టికెట్ ఉంటుంది పిల్లల ఆటలని బట్టి, పెద్దవాళ్ళ దాన్ని బట్టి. టికెట్స్ అన్నీ కూడా రీజనబుల్గానే ఉంటాయి, చాలా తక్కువ ధరలోనే ఉంటాయి. ఇది వీడియో కొద్దిగా ఫాస్ట్ పెట్టాను, మనము ఇంకా చాలా తిరగాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతుందనేసి మీకు వీడియో కొద్దిగా ఫాస్ట్ పెట్టాను. లేట్ అంటే మరి బోర్ ఫీల్ అయిపోతారు కదా ఎక్కువ టైం తీసుకుంటే, అందుకనేసి. ఇక్కడ పిల్లలంతా కొద్దిసేపు ఆడుకున్నారు. చిన్న చిన్నవి అయితే మాత్రం చిన్నపిల్లలు ఆడతారు, పైన ఎక్కేటివి అవన్నీ కూడా పెద్దవాళ్ళు చేస్తారు. చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ పార్క్ పక్కనే, ఈ అడ్వెంచర్ జోన్ పక్కనే ఇలా ఉంటుంది. అంటే ఒక పల్లెటూరు సెట్టింగ్స్ లాగా వేసి ఉంటారు. అక్కడ ఎవరైనా ఫొటోస్ కావాలంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా మనము అక్కడి నుంచి ముందుగా వెళ్తున్నాము. అడ్వెంచర్ జోన్ ఉంది కదా, దానికి ఆపోజిట్గా ముందుగా వెళ్తే ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇక్కడ మనకి పార్క్ లాగే ఉంటుంది, పిల్లల పార్కు. ఇది వచ్చేసి హరిత హిల్ రిసార్ట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు హార్స్లీ హిల్స్లో స్టే చేయడానికి బెస్ట్ స్పాట్ అయితే మాత్రం ఇదే, హార్స్లీ హిల్స్ రిసార్ట్ ఉంటుంది. ఇక్కడ కాటేజెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మన అవసరాన్ని బట్టి సూట్ రూమ్స్, నార్మల్ సింగిల్ రూమ్స్, ఎలాగైనా కూడా కాటేజెస్ అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ అయితే మాకు ఆకలిగా ఉంది, లంచ్కి ఇక్కడ రెస్టారెంట్లోకి వచ్చాము, హరిత రెస్టారెంట్. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఓపెన్గా కనిపిస్తున్నాయి కదా బయట, అది బఫే అన్నమాట. ఇక్కడ మనము లోపల రెస్టారెంట్ రూమ్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. తర్వాత లేదంటే ఇక్కడ బఫే దగ్గరికి వచ్చేసి మనకి కావాల్సిన ఐటమ్స్ మనమే పెట్టించుకోవచ్చు. ఈ బఫేలో మాత్రం ఓన్లీ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ కావాలంటే మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ లంచ్ ఆర్డర్ చేసాము, మేము వచ్చే లోపల మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లోపల వచ్చేసి వీళ్ళు ఇదంతా కూడా హార్స్లీ హిల్స్ ఏపీ టూరిజం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి వాళ్ళ ఇంపార్టెంట్ ప్లేసెస్ అంతా కూడా ఇక్కడ వాల్ పైన హ్యాంగ్ చేస్తున్నారు. లంచ్ అయితే వచ్చేసింది, చేస్తున్నాము. ఇక్కడ ఈ వాల్ పైన ఉండే ఫొటోస్లో ఇక్కడ హార్స్లీ హిల్స్ ఫుల్ వ్యూ ఉంది చూడండి. పైనుంచి వ్యూ చూస్తే ఎలాగుంటుందో మీకు క్లియర్గా వాళ్ళు పెద్ద ఫోటో పెట్టారు. ఇలా ఉంటుంది హిల్ అంతా కూడా, అంటే గ్రామస్తుల ఇండ్లు, కొండ, వ్యూ పాయింట్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. తర్వాత ఏపీ టూరిజం వాళ్ళు ఏవేవైతే ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ రెస్టారెంట్ లోపల ఫొటోస్ ఉంటాయి, మంచి మంచి పిక్చర్స్. ఇంకా లంచ్ అయిపోయింది, బయటకు వచ్చాము. ఈ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అంతా కూడా ఈ వ్యూ ఇలా ఉంటుంది. వెళ్తాం రండి. స్ట్రైట్గా వెళ్ళేటప్పుడే మనం ఆ వైపు ఈ వైపు కూడా అన్నీ చూస్తూ ముందుకు వెళ్ళిపోదాము. నేనైతే కొద్దిగా వీడియో అంతా కూడా కొంచెం ఫాస్ట్గానే పెట్టాను. చుట్టూ ఒక రౌండ్, అంటే ఈ రెస్టారెంట్ నుంచి ముందు వైపుగా చుట్టూ ఒక రౌండ్ అంతా ఇప్పటి వరకు చూసాము. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాము. టూరిస్టులంతా వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికి, తర్వాత వాళ్ళకి ఆ క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి, ఫొటోస్ దిగడానికి అంతా కూడా ఇది చాలా మంచి ప్లేస్ అన్నమాట. అంటే మనకు మీరు ఇప్పుడు చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది ఎలా ఉంటుంది అక్కడ అనేసి. చూడ్డానికి వ్యూ అంతా బాగుంది కదండి. మీరెవరైనా కూడా
ఫ్యామిలీతో అయినా ఇంకా బంధువులు ఎంతమందితో అయినా కూడా వచ్చి స్టే చేయొచ్చు, చేసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ అంటే నేను ఆ బయట నుంచి వచ్చేటప్పుడు ఆ వ్యూ అనమాట ఫోటో. తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుంది. స్ట్రైట్గా అలాగే ముందుకు వెళ్తే కదా ఇక్కడ ఆ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉండేటివి కాటేజెస్ అన్నమాట. ఇలా ముందుకు వెళ్దాం రండి. రెండు వైపులా చూస్తూ ముందుకు వెళ్తూ మాట్లాడుకుందాము. ఇంతకుముందు అదే ఆమె ఏనుగు మల్లమ్మ అదృశ్యమైంది అని చెప్పాను కదా, అదే ఆమె గుర్తింపుగా ప్రజలందరూ ఆమెకు ఒక గుడి కట్టించి అక్కడ ఆమెను ఎప్పుడు పూజిస్తూ వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకునే వాళ్ళంట. ఇప్పటికి కూడా బాగా జాతర ఉత్సవాలన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ మనకి ఎదురుగ్గా కనిపిస్తుంది చూడండి ఒక బిల్డింగు, అది వచ్చేసి ఏపీ టూరిజం రిసెప్షను. మీకు ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కూడా అక్కడికి పోయి క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ దూరంగా కనిపిస్తోంది కదా, అది వచ్చేసి ఒక పెద్ద వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి మనము చూస్తే కన్నా చాలా బాగా కనిపిస్తుంది మొత్తం హార్స్లీ హిల్స్ అంతా కూడా. దీనిని విస్పర్ విండ్ వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ ఈ కొండలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కుతారనమాట టూరిస్టులు. చూడండి కొద్దిమంది ఎక్కుతారంటే కొద్ది కన్వీనియంట్గానే ఉంటుంది ఎక్కడానికి. నేను ఇక్కడి నుంచి అంతా కూడా మంచి మంచి సీనరీస్ అంతా ఫోటో తీశాను, షేర్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం అక్కడ స్థానికంగా కింద ఉండే ప్రజల ఇండ్లు, తర్వాత పొలాలు ఇవన్నీ కూడా బాగా కనిపిస్తాయి. ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా టూరిస్టులు అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వ్యూ చూసే వెళ్తారు. ఇక్కడి నుంచి మాత్రమే చాలా బాగుంటుంది వ్యూ. చూడండి ఈ ఫొటోస్ అన్నీ కూడా అక్కడి నుంచి పైనుంచి తీసినవే. నెక్స్ట్ అక్కడి నుంచి మనం దిగేసి వచ్చేసాము. ఇది వచ్చేసి హార్స్లీ హిల్స్లో ఉండే ఒక మంచి అంటే చూడదగిన స్థలం అన్నమాట. దీనినే గాలిబండలు అంటారు, విండ్ రాక్స్ అంటారు. ఇవి వచ్చేసి కనుచూపు మేర వరకు మనం చూసినంత వరకు ఒకే బండలాగా ఉంటుంది. చూడండి ఎంత దూరం చూసినా కూడా బండలే ఉంటాయి. హార్స్లీ హిల్స్కి వచ్చే ప్రతి ఒక్క టూరిస్టు ఇక్కడికి రాకుండా మాత్రం వెళ్ళరు. చూశారు కదా ఇంతసేపు మనం తిరిగాము హార్స్లీ హిల్స్ అంతా. ఎక్కడా కూడా మీకు అంతగా జనసంచారం ఎక్కువగా లేదు. ఇక్కడ మాత్రం చూడండి ఎంతమంది ఉంటారో. అంటే ఇక్కడి నుంచి చూడడానికి ఆ క్లైమేట్ కానీ వాతావరణము చాలా, అంటే గాలి విపరీతంగా వీస్తూ ఉంటుంది, చల్లదనము. తర్వాత ఇక్కడి నుంచి సన్ రైజు సన్సెట్ చాలా బాగా కనిపిస్తుంది. అర్లీ మార్నింగ్ దీని కొరకే చాలామంది కాటేజెస్లో స్టే చేసి అర్లీ మార్నింగ్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు సన్ రైజ్ కోసము. చాలా అందంగా కనిపిస్తుంది. తర్వాత 6 గంటలకు కూడా చాలామంది ఉంటారు సాయంకాలము సన్సెట్ చూడటానికి. అంత బాగా ఉంటుంది వ్యూ. ఇంతకుముందు చూసాం కదా మనము వ్యూ పాయింట్ పెద్దది, అక్కడి నుంచి కూడా సన్ రైజు సన్సెట్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ వ్యూస్ చూడటానికే చాలామంది టూరిస్టులు ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి ఇలా చాలామంది వస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ సీనరీ అంతా కూడా. క్లైమేట్ కూడా అలాగే ఉంటుందండి. ఇది ఎంత దూరం పోయినా కూడా మనకు వ్యాలీ లాగా ఉండదు. ఈ బండలు కొద్దిగా డౌన్గా ఉంటాయే తప్ప ఇలాగా డౌన్గా కింది వైపుగా ఉంటాయి. చూడండి ఇది మబ్బుల్లో ఉండే చంద్రుడు అనుకుంటున్నారా, మేఘాల మాటను ఉండే సూర్యుడు. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 3:30 అయింది. ఇంకా అక్కడ గాలిబండల నుంచి మనం వచ్చేసాము. ఇక్కడ ఇది జూ పార్క్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకొని మనము ఎంటర్ అవ్వాలి. టికెట్ పర్ హెడ్ 10 రూపీస్ మాత్రమే. చిన్నపిల్లలకైతే అది కూడా ఉండదు. ఇక్కడ హార్స్లీ హిల్స్లో ఎక్కడ కూడా అన్నీ ఫ్రీగా చూడొచ్చు. ఓన్లీ ఇక్కడ జూ పార్క్ మాత్రమే ఒక 10 రూపీస్ తీసుకుంటారు అంతే.
ఏవైనా గేమ్స్ ఆడాలనుకుంటే అక్కడ మాత్రం కొద్దిగా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఈ బర్డ్ చూస్తున్నాము. ఇది ఈము బర్డ్, బిగ్గెస్ట్ బర్డ్. పైన వాటి గురించిన వివరాలు, పేర్లు, వాటి లైఫ్ స్టైల్ అంతా కూడా పైన బాగా డిస్క్రైబ్ చేసి ఉంటారు. ఇవి రైట్ సైడ్ అంతా కూడా మనము ఈ యానిమల్స్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ అంతా కూడా గార్డెన్ ఉంటుంది. నెక్స్ట్ పక్కన పీకాక్స్ ఉన్నాయి, నెమళ్ళు. నెమళ్ళ పక్కన జింకలు ఉన్నాయి. అనిమల్స్ అయితే ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఇంతకుముందు చాలా బాగా ఉండేవంట ఈ జూలో. లోపల ఉండే యానిమల్స్ కన్నా బయట తిరిగే కోతులు ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా నేను వీడియో తీశాను చూడండి. అక్కడ కోతులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా దగ్గరగా వెళ్ళలేదు. ఇంకా కొన్ని యానిమల్స్ ఉన్నాయి, వాటికి పాండ్స్, వాటరు అందుబాటులో అలాగా పెట్టి ఉంచారు. ఇవంతా కూడా బర్డ్స్. ఇవి రామచిలుకలు. నెక్స్ట్ ఇవి పావురాలు. ఇవన్నీ కూడా నేను కొద్దిగా వీడియో ఫాస్ట్గానే పెట్టాను, లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. పక్కన ర్యాబిట్స్ ఉన్నాయి. ఇంకా అలా చూసుకుంటూ ముందుగా వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి లాస్ట్ రూమ్ ఇది. ఇక్కడ లోపల రూమ్లో కుందేళ్ళు ఉన్నాయి. బయట వైపున అవి రాళ్ళలా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి తాబేళ్ళు. అంతా అవన్నీ ముడుచుకొని ఉన్నాయి, నక్షత్ర తాబేళ్ళు అంట అవి. నెక్స్ట్ అది చూసేసుకుంటూ బయటికి వచ్చేసాము. అలా ముందుకు సాగిపోతూనే ఉన్నాము. మీరు కూడా నాతో పాటు రండి. వెళ్తూ వెళ్తూ లెఫ్ట్ తిరిగాము. ఇక్కడ వచ్చేసి కొద్దిగా రౌండ్గా ప్లేసు, అందరు కూర్చొని పిల్లలు ఆడడానికి బాగా అంటే స్పేషియస్గా ఉంది. ఎవరైనా ఫ్యామిలీతో అంతా ఎక్కువ బంధువులతో వచ్చారంటే మాత్రము ఇక్కడ స్పెండ్ చేయొచ్చు కొద్ది టైము. అలాగే మనము ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి ఇది అంటే ఎంట్రీ లేదని రాసుకున్నారు. అది వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఫారెస్ట్ బంగ్లా అంటారు. కాబట్టి మనకు అవసరం లేదు, ముందుకు వెళ్ళిపోతున్నాము. దారికి ఇరువైపులా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. రైట్ సైడ్ అలాగే అక్కడ కంచెలాగా కట్టేస్తున్నారు కదా, అక్కడి నుంచి చూస్తే వ్యాలీ ఉంటుంది. కొంచెం దూరంగానే ఉండండి. మనకు అలా అక్కడ దూరంగా కనిపించేది వ్యూ పాయింట్, ఇంకొక వ్యూ పాయింట్. ఈ సైడ్ నుంచి కూడా చూస్తాం రండి, కొద్దిగా దూరం నుంచే. ఇక్కడి నుంచి చూస్తే మనకి రోడ్డు మార్గం కూడా కనిపిస్తుంది. మనం ఇప్పుడు వచ్చాము కదా, ఆ రోడ్డు గుండానే పైకి వచ్చాము. ఆ రోడ్డు దారి కొద్దిగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఆ వ్యూ పాయింట్ పైకి వెళ్తే కన్నా ఈ చుట్టువైపులా ఉండే సీనరీస్ అంతా కూడా చూడొచ్చు. ఇంతకుముందు కనిపించింది మనకు కాటేజెస్ అవన్నీ. ఈ వ్యూ పాయింట్ పైకి వచ్చేసాము. చూడండి, ఇక్కడి నుంచి అయితే అద్భుతంగా ఉంటుంది. అదంతా కూడా కరెక్ట్గా ఇప్పుడు 4:30 ఆ మధ్యలో ఉంది టైము, PM. కానీ చూడండి, ఆ ఫాగ్తో అంతా కూడా ఆ చెట్లు, కొండలు కప్పేసి బాగా దట్టంగా ఆ పొగ మంచుతో ఉండి సాయంకాలం 6-6:30 అయినట్లుగా ఉంది టైము. చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉండే ఒకే ఒక హిల్ పాయింట్ ఇది.
ఈ హిల్ స్టేషను ఒక్కటే ఉంది, ప్లస్ చాలా కూల్గా ఉంటుంది కాబట్టే దీన్ని మనము ఆంధ్ర ఊటీ అని కూడా అంటాము. ఇక్కడ అంతా కూడా చూసాం కదా, ఆ వ్యూస్ అంతా చూశారు కదా, ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది చూడండి. కొన్ని సీనరీస్ అన్నీ కూడా ఫొటోస్ పెట్టాను. ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. మనకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఇలాంటి హిల్ స్టేషన్ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాసులంతా కూడా ఒకసారి తప్పకుండా చూడదగిన ప్రదేశమే ఇది. క్లైమేట్ బాగుంటుంది. తర్వాత ఉండండి మళ్ళీ మాట్లాడుకుందాము. ఇక్కడ మ్యూజియము ప్లస్ మొసళ్ళ పార్కు, క్రొకడైల్ పాండ్ ఉంది. ఇలాగా లోపలికి వెళ్ళిపోదాం రండి. మధ్యలో రైట్ సైడు ఇలా ఉంది ఒకటి ఆర్చ్. ఇక్కడ ఫోటో దిగాను, చూపిస్తాను రండి. ఎన్విరాన్మెంటల్ కాంప్లెక్స్ అంట. ఇలా చుట్టువైపులా చూసేసుకుంటూ ముందుకు వెళ్దాము. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. క్యాంటీన్స్ ఉంటాయి, తర్వాత రెస్టారెంట్లు ఉంటాయి. మీరు కావాలన్నా పర్సనల్గా ఫుడ్ ఏదైనా తీసుకురావచ్చు. కాకపోతే ఆ ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచుకుంటూ మనము ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడు డక్స్ అవి కొన్ని, తర్వాత వాటికి పాండ్ ఉంది. ఇక్కడ 2-3 ఉన్నాయి. మనకు చాలా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను అవి కొంచెం కవర్ చేయలేదు. అలాగా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడే టర్న్ అవుతున్నాం చూడండి. మధ్య మధ్యలో ఇలా కొద్దిగా పిల్లలకి అలా ఫొటోస్ తీశాను, నేను తీసుకున్నాను. అలా ముందుకు వెళ్ళిపోతూ ఆ డక్ పాండ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ ఉంది. ఇది వచ్చేసి యాక్వేరియంస్, ఫిష్ యాక్వేరియమ్స్ అన్నమాట. చాలా ఉన్నాయి ఇవి. లోపల కొద్దిగా లైటింగ్ తక్కువగా ఉంది, అందుకనేసి వీడియో సరిగా ఇక్కడ అంటే ఫిషెస్ అంతా కూడా సరిగా కనపడవు. వీలున్నంత వరకు తీశాను చూడండి. ఈ ప్రతి ఒక్క యాక్వేరియంలో కూడా ఒక్కొక్క జాతి ఫిషెస్ని పెట్టారు. వాటి యొక్క పేర్లు, వివరాలు, వాటి జీవన విధానము, అవి ఎలా అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా జీవిస్తాయి గుంపులు గుంపులుగా, ఏ ఫుడ్ తింటాయి, అలాంటివన్నీ కూడా క్లియర్గా చేప యొక్క ఫోటో, దాని పేరు, వాటి వివరాలన్నీ కూడా ఆ ఎక్వేరియంస్ పైన రాసి ఉంచారు. పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా చూశారు ఇవన్నీ కూడా. చూడండి, ఇది రెడ్ ప్లాటీ ఫిష్ గుంపులుగా జీవిస్తాయి. ఏంజల్ ఫిష్ జంటలుగా జీవిస్తాయి, చల్లటి నీటిలో జీవిస్తాయి. అమెజాన్ అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఆల్బినో బొనాన్స్ అవి వచ్చేసి ఇలా ఉంటాయి ఫిషెస్. గొరామీ ఫిష్, ఇలా రకరకాల చేపలు, వాటి ఫొటోసు, వాటి వివరాలు. ఆస్కర్ ఫిష్ ఇలా ఉంటుంది. అన్నీ చూసేసుకొని ఇలా బయటికి వచ్చేసాము. అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే మనకు మొసళ్ళ పాండ్ కనిపిస్తుంది చూడండి. నేను ఇవి కూడా కొద్దిగానే ఫోటో తీశాను, కొద్దిగానే అన్నీ కవర్ చేయలేదు. మొసళ్ళన్నీ చూసేసుకున్న తర్వాత మళ్ళీ అలాగే ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ కూడా మళ్ళీ పిల్లలకి సంబంధించిన పార్క్ ఉంది. చిన్నపిల్లలు అందరూ కూడా ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫాస్ట్గా ఒక లుక్ వేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాము. టైం దాదాపుగా ఇప్పుడు 5:30 అయింది. మనము ఒకవేళ మీరు రావడానికి ప్లాన్ చేసుకుంటే స్టే చేయడానికి ఒక నైట్ ఉండి
సన్ రైజు సన్సెట్ చూడాలనుకుంటే నైట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు. మనము కాటేజెస్లో ఉండేసి ఆ నైట్ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ బయట అంతా కూడా ఫ్యామిలీతో గడపాలనుకుంటే క్యాంప్ ఫైర్ వేసుకొని వాళ్ళు అంటే అనుమతిస్తారు అలా వేసుకోవడానికి. మేము వేసుకున్న క్యాంప్ ఫైర్ కూడా ఫోటో పెడుతున్నాను చూడండి. ఇలా క్యాంప్ ఫైర్ వేసుకొని బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ అర్లీ మార్నింగ్ లేసి సన్ రైజ్ అవన్నీ చూడొచ్చు. తర్వాత అక్కడంతా ప్లేసెస్ అంతా తిరిగి మీరంతా రెస్టారెంట్లో భోంచేసి అన్ని పనులు అయిన తర్వాత అన్నీ కవర్ చేసినా కూడా తొందరగా 5:36 లోపల రిటర్న్ అయ్యేటట్లే చూసుకోండి. ఎందుకంటే అక్కడ ఫాగ్ అంతా కూడా ఫామ్ అయిపోతుంది, రోడ్ క్లియర్గా ఉండదు. దిగేటప్పుడు ఆ ఘాట్ సెక్షన్లో కొంచెం స్లోగా జాగ్రత్తగా దిగేస్తే మన హార్స్లీ హిల్స్ టూర్ వచ్చేసి సక్సెస్ఫుల్గా ఆనందంగా కంప్లీట్ అయిపోతుంది. పిల్లల ఫొటోస్ చూస్తూనే తెలిసిపోతున్నాయి కదా వాళ్ళు ఎలా బాగా ఎంజాయ్ చేశారో. మీరు కూడా నాతో పాటు ఈ ట్రిప్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.